లాస్ట్ వీడియో చూడాలంటే చూడండి మామ. వీడిని బాగా ఏడిపించిన తర్వాత అలా వానితో చాలా టైం పాస్ చేసిన, మస్తు ఎంజాయ్ అనిపించింది. ఇలా వానితో ఆడుకుంటున్నా లేదో సూర్యాపేట బస్ స్టాండ్ వచ్చేసి ఇక వాడికి బాయ్ చెప్పేసి బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఆఫ్టర్నూన్ ఏంది లేదని చెప్పి ఒక లెమన్ వాటర్ తీసుకొని తాగిన. తర్వాత బస్ రానికి హాఫ్ అన్ అవర్ పట్టింది, చాలా సేపు వెయిట్ చేయబట్టి. తర్వాత బస్ వచ్చిందని చెప్పి చక్క బస్ ఎక్కిన హాఫ్ అన్ అవర్ కానీ బస్ స్టార్ట్ కాలేదు. మొత్తానికి అయితే బస్ స్టార్ట్ అయిపోయింది. సీదా వెళ్ళిపోయిన మా ఫ్రెండ్ గాని కోసం హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, వాడు ఇంకా రావట్లేదు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ గాని నన్ను పిక్ చేసుకుని వచ్చిండు. చక్కగా బండి ఎక్కి నెగరకల్ నుంచి మా ఊరికి స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాను చెప్పి మా వాడు సిగ్గుపడి వీడియో తీనిస్తాడు. అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఊర్లోకి ఎంటర్ అయిపోయినాం. చాలా రోజుల తర్వాత ఊరికి వస్తున్నాం కదా, మస్తు ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మిస్ అయినా మా ఊరిని. ఆల్మోస్ట్ 2 months అవుతుంది రాక. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా టెంట్లు వేసి చుట్టాలు వాళ్ళతో నిండిపోయింది ఊరంతా. ఇంతకీ ఏ పండుగ చెప్పలేదు కదా, ఎల్లమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుతారు. ప్రతి 2 years ఒకసారి ఈ పండుగ జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ చాలా ఘనంగా జరుగుతుందని చెప్పిన కదా, పోతురాజు వేషం అండ్ ఎల్లమ్మ వేషం ఇలా వేసి చాలా ఘనంగా జరుపుతారు. పండుగ చాలా బాగా జరుగుతుంది. మీ దగ్గరలో ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఉంటే వాళ్ళ ఊర్లో పండుగ జరిగితే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బాగా చేస్తారు పండుగ. మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. డప్పుల సప్పులతోటి డాన్సులు వేసుకుంటూ బాంబులు పేల్చుకుంటూ చాలా ఘనంగా జరుపుతారు పండుగ. చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళడానికి ట్రై చేయండి. వెళ్ళిన తర్వాత నేను కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి చాలా డాన్స్ వేసినా. మా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నేనే కదా వీడియో తీసేది. డాన్స్ వేసి బాగా అలసిపోయినాం. తర్వాత పండుగ కూడా వచ్చినాం కదా అని చెప్పి దావత్ ఇస్తుంటే మా ఫ్రెండ్ గారు మేము అందరం కలిసి ఫిక్స్ అయిపోయి కళ్ళు తీసుకొని మా ఊరు పొలాల్లోకి వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత అక్కడ లైట్ ఏం లేదని చెప్పి కట్టెలతో మంట వేసుకుందాం అని చెప్పి కట్టెలను ఒక దగ్గర వేసి తర్వాత మంట వేసేసుకున్నాం. అలా ఫ్రెండ్స్ అందరితో కలిసి కళ్ళు తాకుంటూ ముచ్చట పెట్టుకుంటూ చాలా టైం పాస్ చేసినాము. మస్తు ఎంజాయ్మెంట్ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చి ఎంజాయ్మెంట్ చూస్తుంటే మస్తు ఫీల్ అనిపించింది. ఇక చాలా లేట్ అయిపోయింది, తిందాం పదా అని చెప్పి మా ఫ్రెండ్ గారు వాళ్ళ ఇంటికి తీసుకుపోతే మేము ఇంటికి వెళ్ళేసరికి మా మామ గోషి కట్టుకొని డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక మా మామతో కలిసి మేము కూడా డాన్స్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోతే మా మామ ఒక ప్లాన్ చెప్పి ఇలాగే డాన్స్ చేద్దాం అని చెప్పి ఒక కొరియోగ్రాఫర్ లాగా అన్ని ప్రిపేర్ చేసి పెట్టిండు. ఎలా డాన్స్ చేస్తున్నామో చూడండి. అలా మా మామతోటి డాన్స్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత అందరం కలిసి తిందాం అని చెప్పి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని తిన్న తర్వాత నేను ఇంటికి రిటర్న్ అయిపోయినా. మీరు మాత్రం వెళ్ళే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరి వెళ్ళొస్తా.